హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ రీటైల్ ట్రేడర్ హబ్ యూట్యూబ్ ఛానల్కి. సో మీ అందరికీ మరొకసారి స్వాగతం సుస్వాగతం అండి. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో మీ ముందు రావడం జరిగింది. సో ఈరోజు ఏదైతే ముందుగానే మనం ప్రైజ్ యాక్షన్ అనుకున్నామో కొంచెం పైకి వెళ్ళి మళ్ళీ ఆ సెల్లింగ్ అనేది కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడం జరిగింది. ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ అయితే చెప్పాల్సిన అవసరం లేదనమాట అండి. చాలా నెగిటివ్గా మార్కెట్ని డ్రాగ్ చేయడానికి అటెంప్ట్ అయితే జరిగిందనమాట అండి. ఓకే, సో బట్ క్లియర్ కట్ ట్రెండ్ అయితే ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వలేదని చెప్పాలి ఫ్రెండ్స్, క్లియర్ కట్గా. సో ఎందుకంటే మీరు చూడొచ్చు అనమాట అండి, మార్నింగ్ ప్రైస్ ఓపెన్ అయిన తర్వాత సో స్లైట్ గ్యాప్ అప్ కదండి. సో ఇమీడియట్గా ఇట్ గాట్ సోల్డ్ ఇన్ టు రైట్. సో ఏదైతే గ్యాప్ వచ్చిందో అది సెల్లింగ్ కన్వర్ట్ అయిపోయింది అనమాట అండి. సో ఫస్ట్ 45 మినిట్స్లోనే మీరు చూడొచ్చు అనమాట, 9:45 తర్వాత క్యాండిల్ సో కంప్లీట్గా రివర్స్ అయిపోవడం జరిగింది. బట్ కానీ ఇట్ డిడ్ నాట్ బ్రేక్ అనమాట అండి. సస్టైన్ అయితే ప్రీవియస్ డే లోస్ ఏవైతే ఉన్నాయో అవి రెస్పెక్ట్ చేయడానికి అటెంప్ట్ అయితే జరిగింది. సో ఓవరాల్గా ప్రైస్ అయితే హోల్డ్ అయిందనమాట అండి. సో క్లియర్ కట్గా ఒక సైడ్ వేస్ ట్రెండ్ అనేది సో మనకి యాజ్ ఆఫ్ నౌ ఉందన్నమాట అండి. ఓకే, సో అంటిల్ అన్లెస్ 22,300 22,300 దాటి వెళ్ళినంత వరకు రైట్. సో 22,300 350 దాటితే మాత్రం ఒక మంచి మూవ్ అనేది ఒక 150 పాయింట్ల పైనే మనకి మంచి మూవ్ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట అండి. ఓకే, బట్ అదర్వైజ్ ఈరోజు లో అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అట్ ద సేమ్ టైం లెవెల్స్ మీరు చూస్తే కనుక సో పై లెవెల్ అదనమాట, కింద లెవెల్లో 22,150 అనమాట. 22,150 లెవెల్ అనేది బ్రేక్ అయితే మాత్రం చాలా డౌన్ సైడ్ కొంచెం మళ్ళీ బేరిష్ సెంటిమెంట్ టోన్ మారిపోయే ప్రమాదం ఉందన్నమాట అండి. సో అందువల్ల ఏంటంటే ఆ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్. డైలీ టైం ఫ్రేమ్లో అయితే మీకు తెలుసు కదా, ఎక్స్ట్రీమ్ బేర్ కేస్ సినారియాలో ఒక ఇంపార్టెంట్ దట్ ఈస్ సపోర్ట్ వచ్చి 21,800 అనమాట అండి. ఈ లెవెల్స్ కొంచెం వాచ్ చేసుకుంటూ ఉండాలన్నమాట అండి. సో అంటే ట్రెండ్ అక్కడ క్లియర్గా అవినట్టుగా లేదు. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో క్లియర్ కట్గా డామినెంట్ స్ట్రెంత్ అయితే లేదనమాట అండి. అండ్ ఇన్స్టిట్యూషన్స్ అయితే ఎఫ్ఐఎస్ చక్కగా 2,800 కోట్లు అమ్మాయి, డిఐఏ చక్కగా 3,800 కోట్లు రైట్. ఎఫ్ఐఎస్కి పోటీగా ఒక 1,000 కోట్లు ఎక్కువ కొంటున్నారు. మీరు రోజు అబ్జర్వ్ చేయండి సినారియో, ఎఫ్ఐఎస్కి ఒక 1,000 కోట్లు ఎక్కువ బయ్యింగ్ డిఐఎస్ చేస్తున్నారు అనమాట అండి. బట్ కానీ ఒక రోజు పెరుగుతుంది, ఒక రోజు తగ్గుతుంది. ఓవరాల్గా మార్కెట్ డైరెక్షన్ అంతా కూడా సో ఆ విధంగా ఉందన్నమాట అండి. అండ్ కమింగ్ టు అడ్వాన్స్ డిక్లైన్, సో మీరు చూస్తే కనుక నిఫ్టీ 50లో 23 అడ్వాన్సెస్ అంటే బ్యాలెన్స్డ్గా ఉందన్నమాట అండి. బట్ నిఫ్టీ 500లో అది నేను అబ్జర్వ్ చేస్తాను అనమాట అండి. డెప్త్ ఆఫ్ ద మార్కెట్ ఈస్ గుడ్ రైట్. నెంబర్ చాలా కాలం తర్వాత మళ్ళీ అగైన్ చాలా స్టాక్స్లో 5% అప్పర్ సర్క్యూట్స్ పడ్డాయి అనమాట అండి. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ 10% పెరిగిన స్టాక్స్ కూడా చాలా ఉన్నాయి, ఎందుకంటే రిజల్ట్ సీజన్ అది కూడా ఉంది కదా. ఓకే, సో మీరు చూడొచ్చు అనమాట అండి గ్రాన్యూల్స్ రైట్. సో నెట్ ప్రాఫిట్ కొంచెం ఫ్లాట్ అనమాట అండి. పిఎఫ్సి నెట్ ప్రాఫిట్ పెరిగింది. ఓకే, సో ఓవరాల్గా చాలా కంపెనీస్ రిజల్ట్స్ అన్నీ మీరు ఇక్కడ ట్రాక్ చేసుకోవచ్చు అనమాట అండి. ఓకే రైట్. సో ఇండియా మార్ట్, ఓకే, సమ్ న్యూస్ ఇస్ దేర్. సాగర్ సిమెంట్ డిక్లేర్డ్ యాక్చువల్గా ఇన్కమ్ పెరిగింది, బట్ కానీ ప్యాట్ తగ్గిందనమాట అండి. ఓకే, సో ఎడల్వీస్ రైట్. సో ప్యాట్ పెరిగింది, రెవెన్యూ తక్కువ రెవెన్యూలు కూడా అంటే మార్జిన్స్ ఇంప్రూవ్ అయ్యి ఉండొచ్చు మేబీ. ఓకే రైట్. సో సో యూ కెన్ గో త్రూ అనమాట అండి. సో ఏదైనా ఒక మంచి మేజర్ కంపెనీస్ ఉంటే ఐల్ బి డిస్కసింగ్ సీమెన్స్ రైట్. సో ఈ స్టాక్ చాలా వండర్ఫుల్గా పెరిగిపోతుంది అండ్ ఈరోజు కూడా ఎక్స్ట్రాడినరీగా పెరగడం జరిగిందనమాట అండి. మీరు చూడొచ్చు, నేను మీకు నిన్న కూడా ఐ థింక్ చెప్పడం జరిగింది కదా. ఓకే, సో సీమెన్స్ చార్ట్ వన్స్ అగైన్ ఐల్ బి షేరింగ్ అనమాట అండి. పెరిగి స్టాక్సే పెరుగుతాయని చెప్పి నిన్న మీకు నేను షేర్ చేయడం జరిగింది కదా. సో బ్యాంక్ నిఫ్టీ చూద్దాం అనమాట అండి. సో బిఫోర్ దాట్ లెట్ మీ టేక్ విత్ యూ రైట్. సో షేర్ విత్ యూ గైస్ సీమెన్స్. లుక్ ఎట్ దిస్ ఆఫ్టర్ ఎర్నింగ్స్ హ్యూజ్ వాల్యూమ్స్ తోటి ఇట్స్ రన్ అవే గ్యాప్ అప్ అండి రైట్. సో రన్ అవే గ్యాప్ అప్ ఎప్పుడు వచ్చింది ఫ్రెండ్స్? రన్ అవే గ్యాప్ అప్ ఎప్పుడు వచ్చిందండి? ప్రైజ్ ఆల్రెడీ నేను నిన్న కూడా ఐ థింక్ ఆ చార్ట్ మీకు నేను షేర్ చేయడం జరిగింది రైట్. సో 3,500 4,000 ఉన్నది 7,000 అయిపోయిందంటే ఇట్స్ ఎ మల్టీ బ్యాగర్. సో విత్ ఇన్ ఎ మ్యాటర్ ఆఫ్ 6 monthsలో, ఈవెన్ 6 months కూడా అవినట్లేదు కదా, మే నెల అంటే 5 months అండి. 5 to 6 monthsలో ఇట్స్ ఎ మల్టీ బ్యాగర్ స్టాక్ అని కూడా చెప్పడం జరిగింది. అండ్ డిస్క్లైమర్ ఐఎమ్ హోల్డింగ్ అనమాట అండి. అండ్ ఈరోజు ఎర్నింగ్స్ కూడా రావడం జరిగింది. అయితే ఫండమెంటల్ కూడా జస్ట్ విల్ హ్యావ్ ఎ లుక్ ఎనీహో మనకి కొంచెం రైట్. ఈరోజు స్టాక్ ఐడియాస్ ఏమి స్పెసిఫిక్గా లేవు, ఎందుకంటే మార్కెట్ డైరెక్షన్ క్లియర్గా లేనప్పుడు ఒక్కొక్కసారి కొంచెం వెయిట్ చేయడం బెటర్ అనమాట. బట్ కానీ స్టాక్ పిఈ కొంచెం అలార్మింగ్గా ఉందన్నమాట అండి రైట్. సో రిజల్ట్స్ వస్తున్నాయి, బట్ కానీ ఆ ఎర్నింగ్స్ ఆ గ్రోత్ జస్టిఫై అయ్యేలాగా పిఈ మల్టిపుల్ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి సడన్ రివర్సల్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట అండి. కంపెనీ ఇవన్నీ వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ మీరు చూడొచ్చు అనమాట అండి. బట్ కానీ సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే సో అది కంపారిజన్ అనమాట అండి. రిలేటివ్ కంపారిజన్ అనేది ఇప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్. ఓన్లీ పిఈ మల్టిపుల్ మీరు చూస్తే 100 పిఈ
రైట్. అంటే ఫర్ 1 రూపీ ఎర్నింగ్ యూ ఆర్ పేయింగ్ 100 రూపీస్ అనమాట అండి. సో 100 రూపీస్ మీరంటే హ్యూజ్ అనమాట మామూలుగా చూస్తే. బట్ కానీ ద సెక్టర్ ఇట్ సెల్ఫ్, రైట్. సో క్యాపిటల్ గూడ్స్, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ సంబంధించి సెక్టర్ ఇట్ సెల్ఫ్ ఆల్ ఆర్ డిమాండింగ్ హయ్యర్ పిఈ అనమాట, రైట్. లైక్ హిటాచీ ఎనర్జీ. ఇన్ఫ్యాక్ట్ రైట్, ఐ థింక్ టుడే ఇది కూడా నేను యాక్చువల్గా కొంచెం బై చేశాను అనమాట అండి, ట్రాంచింగ్ యాడ్ చేయడం జరిగింది. ఓకే. సో హోండా ఎనర్జీ సమ్ స్టాక్స్ అయితే మాత్రం చాలా వండర్ఫుల్గా పెరిగిపోతున్నాయి అనమాట అండి. వండర్ఫుల్ మొమెంటమ్ అనేది ఉందన్నమాట. ఓకే. సో అపార్ ఇండస్ట్రీస్ తప్ప మిగతా అన్నీ కూడా అబౌవ్ 100 అనమాట అండి. 450 అంటే ఇట్స్ క్రేజీ అనమాట యాక్చువల్గా. అయితే కమింగ్ టు సిమెన్స్ మనం చూద్దాం అనమాట అండి. అంటే ఎర్నింగ్స్ అంత వండర్ఫుల్గా గ్రోత్ వచ్చిందా? ఓకే. సేల్స్ యాక్చువల్గా మీరు చూస్తే సెప్టెంబర్తో కన్సిడర్ చేస్తున్నారు, సెప్టెంబర్, రైట్. అండ్ మార్జిన్స్ ఆర్ నారో, రైట్. ఓకే. బట్ కానీ ఈపీఎస్ ఈజ్ స్లోలీ ఇంచింగ్ హయ్యర్. ఈపీఎస్ పెరుగుతూ ఉంది, చూసారు కదా. ఎర్నింగ్ పర్ షేర్ అనేది ఇంప్రూవ్ చేస్తా, అంటే క్వాలిటీ ఇట్ ఇండికేట్స్ అనమాట అండి. అండ్ మార్జిన్స్ డబుల్ డిజిట్ మాత్రమే, ఎక్స్ట్రాఆర్డినరీ మార్జిన్స్ ఏం కాదనమాట అండి. బట్ స్టిల్ ప్రైస్ మాత్రం ఓకే. అంటే ఇప్పుడు కరెంట్ ఆన్గోయింగ్ ఎకనామిక్ ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో, సో కరెంట్ డెమోగ్రాఫిక్స్ బట్టి రియాక్షన్ అదే ఉండొచ్చు అనమాట. నార్వోసీ కన్సిస్టెంట్గా ఇట్స్ ఏ ఆల్మోస్ట్ డబల్ డిజిట్ ఫర్ లాస్ట్ 10 years అని మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో కన్సిస్టెంట్గా గత 10 సంవత్సరాల నుంచి ఒక డబల్ డిజిట్లో గ్రోత్ అనేది అది మీరు కన్సిస్టెంట్గా ఉందండి. ప్రమోటర్ హోల్డింగ్ ఎప్పుడూ తగ్గలేదనమాట అండి. అండ్ లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్, రైట్. ఇక్కడ క్యాచ్, ఇక్కడ జాగ్రత్తగా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్, ఎఫ్ఐఎస్ ఆర్ బయ్యింగ్, రైట్. అయితే ఎఫ్ఐఎస్ రోజు సెల్ చేస్తున్నారు కదండి. బయ్యింగ్ ఎందుకు వచ్చింది ఇక్కడ అని చెప్పి మీరు అడగచ్చు అనమాట అండి. చాలా కాలంగా సెల్ చేస్తున్నారు కదా, రైట్. అది నెట్ ఫిగర్స్ అండి. అంటే కొన్ని బై చేస్తూ ఉంటారు, కొన్ని సెల్ చేస్తూ ఉంటారు, రైట్. సో లెటస్ సే, సో హై ప్రైజ్డ్ స్టాక్స్ మనం వాటి జోలికి వెళ్ళాం కదా, దట్ ఈజ్ ఈజీ ఫర్ దెమ్ అనమాట అండి, రైట్. సో యాక్చువల్గా ఇంకొక స్టాక్ ఐ వాంట్ టు షేర్ అనమాట అండి. అండ్ డిస్క్లైమర్, ఇది కూడా నేను ఐఎమ్ హోల్డింగ్ అనమాట అండి. సో ఆల్రెడీ ఒక 10% ప్రాఫిట్లో నేను హోల్డ్ చేస్తాను అనమాట. ఓకే. సో ప్యాటర్న్ ఈజ్ ప్యాటర్న్. సో ఈ ప్యాటర్న్ వర్క్స్ వెరీ గుడ్ అనమాట అండి. ఈ ప్యాటర్న్ బ్రేక్అవుట్ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే రీట్రేస్ అయిందో ఐ గాట్ కాన్ఫిడెన్స్ అనమాట అండి. నేను ఇక్కడ బై చేయడం జరిగింది. లుక్ ఎట్ దిస్ బ్యూటీ, రైట్. సో విత్ ఇన్ 2 daysలోనే అండ్ ఎర్నింగ్స్ కూడా రావడం జరిగింది. హనీవెల్ ఆటోమేషన్ అనమాట అండి. అండ్ మంత్లీ టైం ఫ్రేమ్లో, రైట్. సో అంటే ఇది నేను స్టాక్ ఐడియాస్లో షేర్ చేయలేదు, ఎందుకంటే మీరు చెప్పాను కదా, 49 రూపాయలు, 490 రూపాయలు ఉన్న స్టాకే చాలామంది ఇష్టపడతారు. 49,000 స్టాక్ అండి ఇది. 50,000 ప్రైస్ ఉన్న స్టాక్ ఇష్టపడరు కదా చాలామంది, అందుకే నేను షేర్ చేయలేదన్నమాట, స్టాక్ లిస్ట్లో యాడ్ చేయలేదు. ఓకే. సో 50,000 పైన ఉందన్నమాట అండి. సో అయితే మనీ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను 500 షేర్లు కొంటాను, ప్రైస్ తక్కువ ఉంటే, ఇందులో 5 షేర్లే కొన్నాను అలాగా. సో మనీ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ అండ్ అల్టిమేట్లీ ద రిటర్న్స్ ఆర్ ఇంపార్టెంట్ అండి. ప్రైస్ ఎంత ఉంటే మనకేంటి, ఓకే. అది చాలా మందికి చాలా చిన్న కాన్సెప్ట్, బేసిక్ కామన్ సెన్స్ థింకింగ్ అనమాట అండి. బట్ కానీ చాలామంది అక్కడే ఫెయిల్ అయిపోతారు, రీటైల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా. బట్ మన ఛానల్ ఎవరైతే, రైట్, రీటైల్ ట్రేడర్ హబ్ ఎవరైతే రీటైల్ ట్రేడర్స్ మన ఛానల్ చూస్తారో దే ఆర్ ఇన్ఫార్మ్డ్ ఇన్వెస్టర్స్ కాబట్టి, ఓకే. సో ఇది డెఫినెట్గా మీ మైండ్లో నాటుకుపోవాలి ఫ్రెండ్స్. ప్లీజ్ డోంట్ అండర్ ఎస్టిమేట్. ఎక్కువ పెరిగింది ఇంక పెరగదేమో అని దయచేసి అసలు అనుకోవద్దు అనమాట అండి. పెరిగి స్టాక్సే పెరుగుతూ ఉంటాయి. సో నిన్న కూడా వేరే ఐ థింక్ మెటల్స్ అవి చాలా బాగున్నాయి. కాపర్ కొన్ని చాలా డిమాండ్ ఉంది ఇంటర్నేషనల్గా, మీరు చూడొచ్చు అనమాట. డివిడెండ్కి తగ్గట్టుగా ప్రైస్ అడ్జస్ట్ కూడా అవ్వలేదు, 10 రూపాయలు డివిడెండ్ వచ్చింది. బట్ డిస్పైట్ దట్ ఎందుకంటే ప్రైస్ ఇంకా పెరిగిందనమాట అండి. సో ఐఎమ్ లుకింగ్ ఫర్ నెక్స్ట్ టార్గెట్ అనమాట. ఐఎమ్ హోల్డింగ్, డిస్క్లైమర్ ఫ్రెండ్స్, ఇది కూడా ఐ హ్యావ్ బిన్ హోల్డింగ్ విత్ 50% ప్రాఫిట్ అనమాట అండి. విత్ ఇన్ ఎ మ్యాటర్ ఆఫ్ 1 monthలో 50% ప్రాఫిట్ రావడం జరిగింది. సో చాలా లైక్ కొన్ని పవర్ఫుల్ ప్యాటర్న్స్ ఉంటాయన్నమాట అండి. అవి మనం ఫాలో అవి మీరు ఓన్గా మనీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్ చేసి మీరు ఇఫ్ యూ కెన్ హోల్డ్, రైట్, విన్నర్స్ని కట్ చేసకుండా హోల్డ్ చేస్తే దే విల్ బి, రైట్, రైడింగ్ అనమాట అండి. సో వీ హ్యావ్ టు రైడ్ ద విన్నర్స్ అంటాం అనమాట. అంటే ఏవైతే స్టాక్స్ పెరుగుతున్నాయో వాటిని రైడ్ చేయాలి, ఏవైతే వీక్ ఉన్నాయో, ఎక్కడైతే వీక్నెస్ ఉందో అక్కడ వీ హ్యావ్ టు కమ్ అవుట్, అక్కడి నుంచి ఎగ్జిట్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, రైట్. సో చూసాం కదా. సో అందువల్ల మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట, పబ్లిక్ దగ్గర కేవలం 9% ఉన్నది. సో రైట్. సో బట్ మిగతా ఓన్లీ ఎవరైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాళ్ళు 15% అండ్ 75%, అంటే ఓవరాల్ 90% మన చేతుల్లో లేదు, అందుకే స్టాక్ పరిగెడుతుంది. అంటే 90% ఆఫ్ ద పీపుల్ ఎవరి దగ్గర లేదు. సింపుల్గా మనం టర్మ్స్లో అర్థం చేసుకోవాలంటే, సో జనాల దగ్గర లేని స్టాక్సే పెరుగుతాయి, ఎవరి దగ్గర, రీటైల్ పీపుల్ దగ్గర లేని స్టాక్సే ఈ విధంగా పెరిగిపోతూ ఉంటాయి అనమాట అండి. ఓకే. సో ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఇవన్నీ కూడా వండర్ఫుల్ క్యాష్ కౌస్ అంటాం అనమాట అండి. బట్ కానీ చిన్న నెగిటివ్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి, చిన్న ప్లెడ్జ్ అవి కూడా ఉన్నాయి. బట్ కానీ డెట్ లేదు, ఆల్మోస్ట్ దే ఆర్ డెట్ ఫ్రీ, ఓకే, రైట్. అండ్ దే ఆర్ పేయింగ్ అవుట్ డివిడెండ్ ఎవ్రీథింగ్ అనమాట అండి. సో బుక్ వాల్యూ ఇవన్నీ క్రేజీ అనమాట అండి. కొంచెం ఈరోజు డేటా ఇంకా అప్డేట్ అవ్వాలి, ఐ థింక్ ఎర్నింగ్స్ అది ఇది కొంచెం పాస్ట్ అనుకుంటాను అనమాట అండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్టాక్ సంబంధించి కొంచెం స్పెసిఫిక్గా మనం డిస్కస్ చేయడం జరిగింది కదా. ఓకే, ఇట్స్ ఫర్ లెర్నింగ్ పర్పస్ అనమాట అండి. ఓకే.
అండ్ కమింగ్ టు గ్లోబల్ ఇండిసెస్ అండ్ ఇండియా విక్స్ ఇట్ ఈస్ మెయింటైనింగ్ అనమాట అండి. సో బాగానే నిన్న కొంచెం కూల్ అవ్వడం జరిగింది. సో బట్ కానీ స్టిల్ హయ్యర్ లెవెల్లోనే ఇంకా ఇట్ ఈస్ హావరింగ్ అరౌండ్ దట్ లెవెల్ అనమాట అండి. ఓకే, సో అంటిల్ అన్లెస్ ఈ ఈవీఎం బాక్సులు లోపల ఉన్నంత వరకు విక్స్ పైనే ఉండేలా కనిపిస్తుంది అనమాట అండి. లెటెస్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, రైట్. డాక్స్ చూస్తే కనుక ఇట్ ఈస్ డూయింగ్ వెరీ గుడ్ అండ్ ఆల్మోస్ట్ 1% పైన. సో అగైన్ ఆల్ టైమ్ హై దగ్గర అండ్ ఇట్ మేడ్ న్యూ లైఫ్ టైమ్ హై. ఓకే, కొత్త శిఖరాలకి వెళ్ళిపోతూ ఉంది, డాక్స్ దూసుకుపోతూ ఉంది, రైట్. అండ్ ఈరోజు నాస్డాక్ ఇవన్నీ ఎలా ట్రేడ్ అవుతాయి చూడాలి. నిన్న పాజిటివ్గా ట్రేడ్ అవ్వడం జరిగింది. అండ్ నిన్న ఒక జియో పొలిటికల్ డెవలప్మెంట్ కూడా జరిగింది, మీరు చూసుంటారు. కొన్ని లైక్ సమ్ గూడ్స్, చైనా నుంచి వచ్చే గూడ్స్ మీద కొన్ని రైట్ రైట్ సుంకాలు అంటారు కదా, రైట్, ఎక్సైజ్ డ్యూటీ ఇలాంటి కొన్ని చైనా నుంచి వచ్చే వాటి మీద యుఎస్ విధించడం జరిగిందనమాట అండి. సో దాని బెనిఫిట్ అది యుఎస్కి ఇండియాకి ఏమైనా ఫేవర్ అవుద్దా, అది ఎలా అవుద్ది అనేది కొంచెం ఇంకా డీప్గా స్టడీ చేయాలని, ఓన్లీ కొన్ని పర్టికులర్ ప్రొడక్ట్స్ మీదే వాళ్ళు ఫోకస్ చేశారన్నమాట. ఎందుకంటే ట్రేడ్ బ్యాలెన్స్ అవ్వట్లేదని చెప్పి. సో ఎందుకంటే అంత ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గానే చైనా అంతా సర్వైవ్ అవుతుంది కదా. సో ఇది మ్యూచువల్గా ఉంటుంది అనమాట అండి. సో ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో ఉంటుంది అనమాట అండి జనరల్గా. ఓకే, కొన్ని కంట్రీస్ నువ్వు నీ దగ్గర నుంచి కొంత నీకు ఫారెన్ కరెన్సీ రెవెన్యూ జనరేట్ చేస్తున్నానంటే, రైట్, యూ హ్యావ్ టు జనరేట్ ఫర్ మీ ఆల్సో, అంటే ఫర్ మై కంట్రీ, మా కంట్రీ సీజన్ ఏదైతే మనం ప్రొడ్యూస్ చేస్తాం అవి కూడా వాళ్ళు బై చేయాలి. మ్యూచువల్ అగ్రిమెంట్ జరుగుతూ ఉంటుంది అనమాట అండి. ఓకే, సో అది మీరు చూడొచ్చు అనమాట. ట్రేడ్ డెఫిసిట్ అంటారన్నమాట. సో ఆ డెఫిసిట్ ఎక్కువైపోతుందంటే ఏంటంటే ఒక కంట్రీ డామినెంట్గా ఉంది సో అనేది ఆ డెఫిసిట్ వల్ల తెలుస్తుంది అనమాట అండి. ఓకే, రైట్. అండ్ గ్లోబల్గా స్క్రీన్ అయితే యాక్చువల్గా సో బాగానే ఉంది కదా. సో ఓవరాల్గా స్క్రీన్ మీరు చూస్తే కనుక అన్నీ కూడా దే ఆర్ డూయింగ్ ఓకే అనమాట. దే ఆర్ డూయింగ్ గుడ్, రైట్. సో గ్లోబల్ మార్కెట్స్ ఆర్ ఓకే. అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్, ఈరోజు ఏ సెక్టర్ ఎలా పెర్ఫామ్ చేసిందో చూసేద్దాం ఒకసారి. సో ఏ సెక్టర్ ఎలా పెర్ఫామ్ చేసిందో చూస్తే కనుక వన్స్ అగైన్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్, పిఎస్యూ బ్యాంక్, రియాలిటీ అండ్ చాలా కొన్ని రోజుల తర్వాత మిడ్ క్యాప్, రైట్. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, డెప్త్ ఆఫ్ ద మార్కెట్ ఈజ్ గుడ్ అని చెప్పాను కదండి. సో దట్ ఈస్ ద ఇండికేషన్ ఇయర్ యూ క్యాన్ సీ అనమాట అండి. స్మాల్ క్యాప్ కూడా పెరగడం జరిగింది. ఇవి కొంచెం అవుట్ పెర్ఫామ్ చేసే మార్కెట్తో పోల్చుకుంటే. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నిఫ్టీ ఫ్లాట్, రైట్. బట్ కానీ రిమైనింగ్ సెక్టర్స్ అన్నీ ఎక్సెప్ట్ డిఫెన్సెస్ లైక్ ఎఫ్ఎంసీజీ తప్ప సో మిగతా అన్ని బాగానే సో పెర్ఫామ్ చేయడం అయితే మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. అండ్ యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ బ్యాంక్ నిఫ్టీ డిస్కషన్ దగ్గర మనం జంప్ అయ్యి వెళ్ళాం కదా. సో బ్యాంక్ నిఫ్టీ ప్రైస్ యాక్షన్ కూడా మీరు చూడొచ్చు అనమాట అండి. సో నిన్న కైండ్ ఆఫ్ బుల్లిష్ ఎన్గల్ఫ్ క్యాండిల్ అన్నాను కదా, ఒక 2 డేస్లోనే మళ్ళీ అగైన్ ఈరోజు ప్రైస్ యాక్షన్ బేరిష్ ఎన్గల్ఫ్ క్యాండిల్ వచ్చేయడం జరిగింది. అండ్ ఏదైతే మనం ప్రొజెక్ట్ చేసామో సో ప్రస్తుతానికి సోఫార్ ప్రైస్ యాక్షన్ అలాగే డెవలప్ అయ్యేలా సినారియో కనిపిస్తుంది అనమాట అండి. విల్ సీ, కొంచెం పుల్ బ్యాక్ మళ్ళీ అగైన్ పైకి వెళ్ళి, సో ప్రీవియస్గా కూడా చూసారు కదా, చిన్న డిప్ వచ్చినా మళ్ళీ పైకి వెళ్ళి వచ్చింది కదా, ఆ టైప్లో మళ్ళీ బౌన్స్ పుంజుకుని వస్తుందా లేదంటే ఫాల్ కంటిన్యూ అవుతుందా అనేది రేపు డిసైడ్ అవుతుంది అనమాట అండి. సో అల్టిమేట్గా సో చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ కొన్ని మనం వాచ్ చేస్తూ ఉండాలన్నమాట అండి. సో ఏదైతే ఒక బిగ్ క్యాండిల్, రైట్, అయితే పెద్ద వాల్యూమ్ స్లాప్ అని ఇట్స్ కైండ్ ఆఫ్ వండర్ఫుల్ క్రేజీ క్యాండిల్ అనమాట అండి. సో పెద్ద బయింగ్ లేదు కానీ సెల్లింగ్ ఆగి ఉండొచ్చు మేబీ ఇక్కడ, ఆరు స్లైడ్ బయింగ్ ట్రిగ్గర్ అయ్యి ఉండొచ్చు. వండర్ఫుల్గా వాల్యూమ్ వచ్చింది కదా. సో వాల్యూమ్ కంప్లీట్ మారుబోజు క్యాండిల్ అని చెప్తూ ఉంటాను కదండి. సో ఒక మారుబోజు క్యాండిల్ అనేది బ్యాంక్ నిఫ్టీలో రావడం జరిగింది. అయితే 47,500 47,500 ఇది లెవెల్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, 47,500 అనేది అప్రాక్స్కి లెవెల్ తీసుకుంటే కనుక ఒక చిన్న లైన్ డ్రా చేస్తున్నాను అనమాట అండి, జస్ట్ ఫర్ రెఫరెన్స్. ఓకే, ఇది ఒక 50% ఆఫ్ ది స్ట్రెంత్ అనమాట అండి. అంటే ఈ క్యాండిల్ ఏదైతే ఉందో సుమారుగా ఒక 50% రేంజ్ ఇది ఉంది కదా, ఆ లెవెల్ బ్రేక్ అయితే అగైన్ వీక్నెస్ అనేది వచ్చేయడం జరుగుతుంది. పొటెన్షియల్ టార్గెట్స్ వచ్చి 47,300 అండ్ 47,000 దాకా కూడా సో ఉందన్నమాట అండి. సో అదేవిధంగా ఈరోజు ఏదైతే డే హై ఫామ్ అయిందో దట్ ఈస్ 47,950, రైట్, 47,950 ఆర్ యూ కెన్ సే 48,000. సో ఈ లెవెల్స్ దాటితే కనుక అప్ ట్రెండ్, రైట్. అంటే ఈ రేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. ఈ రేంజ్ తర్వాత ఒక ట్రెండ్ మళ్ళీ అగైన్ ఇట్ విల్ డిసైడ్ అనమాట అండి. సో ఆ రేంజ్ బ్రేక్ అవ్వనంత వరకు మేబీ ఇట్ కుడ్ బి అండర్ లైక్ సైడ్ వేస్ ప్రైజ్ యాక్షన్ లాగా మీరు చూడొచ్చు అనమాట అండి. యాజ్ ఆఫ్ నౌ ప్రస్తుతానికి ఈ రేంజ్లో ఉంది కదా. సో ఈ లెవెల్స్ అనేది ఇంపార్టెంట్ టు వాచ్ అనమాట అండి. సో వన్స్ ఇట్ బ్రేక్స్ ఇదర్ సైడ్, రైట్, వీ కెన్ సీ కంటిన్యూస్ లైక్ కంటిన్యూషన్ మూవ్స్, ఫాలో అప్ మూవ్స్ వచ్చే పాసిబిలిటీ ఉందన్నమాట అండి ఫ్రెండ్స్. ఓకే, అందువల్ల ఈ లెవెల్స్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, రైట్ ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్ అండ్ స్టాక్ ఐడియాస్ ఏం లేవు. ఆల్రెడీ టోల్డ్ మనం ఆల్రెడీ కొన్ని ఎడ్యుకేషన్ పర్పస్ కొన్ని స్టాక్స్ తీసుకొచ్చేసాం కదా. మీకు ఏదైనా స్టాక్ రిలేటెడ్గా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే తప్పకుండా మీరు కామెంట్స్లో యూ కెన్ ఆస్క్ అనమాట అండి. అయితే నా ఒపీనియన్ షేర్ చేస్తాను. బట్ వాట్ ఎవర్ వి డిస్కస్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎనీ బయింగ్, సెల్లింగ్ ఆర్ హోల్డ్ రికమెండేషన్ ఆర్ ఎనీథింగ్, రైట్. ఐఎమ్ సింప్లీ షేరింగ్ మై వ్యూ.
బేస్డ్ ఆన్ టెక్నికల్స్ అనమాట అండి. అల్టిమేట్లీ యు ఆర్ ద వన్ హూ హ్యాస్ టు టేక్ ద డెసిషన్. ఓకే, ఎయిదర్ బై యువర్ సెల్ఫ్ ఆర్ బై కన్సల్టింగ్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అనమాట అండి. ఓకే, ఐఎమ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ ఫ్రెండ్స్. యాజ్ అ డిస్క్లైమర్ ఐఎమ్ షేరింగ్ విత్ యూ గైస్, రైట్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సీ యూ ఆల్ అగైన్ టుమారో. బాయ్.